నిందల అవమానాలు సహించి తన సమయము రాగానే శత్రువుల చేతికి అప్పగింపబడి చెరసాల్లో వేయింపబడి తీర్పు విధింపబడి మన కోసము కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటము ధరించి ఉమ్మి వేయబడి సిలువను మోసి సిలువలో కొట్లబడి ఈట చేత పొడవబడి మేకులతో కొట్టబడి మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధి గెలిచి 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచి అత్యున్నత సింహాసనము పైకి ఆయన అభిషేకించబడిన గొప్ప రాజాదిరాజుగా ఉన్నాడు. ఆయనకి స్తుతి స్తోత్రములు చెల్లించుదాము, స్తోత్ర బలిని అర్పించుదాము. చేసిన అనేక మేలును బట్టి, చూపిన కృపను బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాము. ఆయన మన జీవితాల్లో ఎనలేని మేలులు, లెక్కించలేని మేలులు ఆయన చేశారు. గుర్తుకు తెచ్చుకుందాము. ఆధ్యాత్మిక మేలులు, ఊహించలేని మేలులు, గొప్ప మేలులు, దీవారాత్రములు చేసిన మేలులు, దినమెల్ల చేసిన మేలులు, అడగక ముందే చేసిన మేలులు, అడిగాక చేసిన మేలులు, అనేక మేలులు మన జీవితాల్లో చేశాడు. అవి జ్ఞాపకం చేసుకొని మరీ ముఖ్యంగా మన సంఘానికి చేసిన మేలును బట్టి, మన విచారణకు చేసిన మేలును బట్టి, మన కుటుంబాలకు చేసిన మేలును బట్టి, అన్నిటికంటే ముఖ్యముగా ఈ కృపాకాలాన్ని బట్టి, ఆయన మనకు ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాం. పశ్చాత్తాప బలి, పశ్చాత్తాపంతో కూడిన ఆరాధన. మనలుగా ప్రేమించిన దేవుడు మన బలహీనతలను ఎరిగియు, మన శోధనని ఎరిగియు మనగా ప్రేమించాడు. మన కలుషాలు, మన లోపాలు, మన బాధలు, మనలో ఉన్న అనేకమైనటువంటి ఘోర పాపాలు, లెక్కించలేని పాపాలు ఉన్నా కానీ తన అనంతమైన ప్రేమతో, కరుణతో, జాలితో, కృపతో ఆయన మన పట్ల దయచూపి క్షమించి తన కుమారుని రక్తంలో కడిగిన గొప్ప దేవుడు. ప్రభువు ప్రభువు ప్రభువు. ఆయన సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము కరుణచూపు దేవుడు. కాబట్టి పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయముతో, కన్నీళ్లతో ఆయన కృపా ఆసనమును మనము చేరుకొని పశ్చాత్తాపడుతూ పాపాలు క్షమించమని వేడుకుందాము. ఒక్కొక్కరు మనం చేసిన పాపాలకై పశ్చాత్తాపడదాము. దేవా, నేను పాపిని, నేను ఘోర పాపిని ప్రభువా. ప్రతిరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు నా మాటల చేత, నా తలంపుల చేత, నా హృదయంలో, నా మనస్సులో, నా బలహీనతల్లో అనేక విధాలుగా నేను పాపము కట్టుకున్నాను ప్రభువా. మీరు దయగల దేవుడు, జాలిగల దేవుడు. నా పాపాల కోసం మీ కుమారుని కూడా దాచకుండా బలి యాగముగా పంపించిన దేవుడు ప్రభువా. మీ కృపాసనమును నేను చేరుకొని నా పాపాల కోసం దుఃఖపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాము. మా పాపాలను మన్నించండి. వ్యక్తిగతంగా నా పాపాలు, ఈ సంఘంలో చేసిన పాపాలు, కుటుంబంలో చేసిన పాపాలు ప్రభువా అన్నీ క్షమించమని మేము ప్రాధేయపడుచున్నాము. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. 51వ కీర్తన 17వ వచనము. పశ్చాత్తాప పూరితమును విరిగి నలిగిన హృదయమును నీవు అనాదరవు చేయవు.
పశ్చాత్తాపపడిన వారిని మీరు తప్పకుండా క్షమిస్తారని వ్రాయబడిన విధముగా మా పాపములు మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా, మా పాపములన్నిటినీ మన్నించండి ప్రభువా. మళ్ళీ మళ్ళీ పాపంలో పడకుండా మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని ఆదుకోండి ప్రభువా. గివ్ అస్ వన్ మోర్ ఛాన్స్ లార్డ్. ఒక్కసారి మమ్ము మీరు మన్నించండి ప్రభువా. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృపణపై చూపించు. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృపణపై చూపించు. నేను పాపిని, నేను దోషిని, నేను పాపిని. 2023వ సంవత్సరం లెక్కలేని పాపాలు కట్టుకున్నాను ప్రభువా. నేను దోషిని, పాపిని, అపరాధిని. నా పాపలు మన్నించండి ప్రభు. అని పిలుచుటకు యోగ్యత లేని దాని, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృపణపై చూపించు. ముళ్ళ కిరీటము నా నుండే, ముఖాన ఉమ్మింది నా నుండే. ముళ్ళ కిరీటం నా నుండే, ముఖాన ఉమ్మింది నా నుండే. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు అర్హత లేని దాన్ని. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృపణపై చూపించు.